హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నిన్న మెరీనా బీచ్కి వెళ్ళాం కదా. మెరీనా బీచ్కి వెళ్ళి చూసి వచ్చేసాం కదా. అక్కడ నుంచి మొత్తం జర్నీ చేసుకుంటూ మహాబలిపురం వచ్చేలేకే మిడ్ నైట్ అయిపోయింది. ఇంకా మిడ్ నైట్లో ఒక రూమ్ తీసుకొని ఉన్నాం అనమాట. ఇది మేము ఉన్న రూము. చూడండి ఎలా ఉందో. చిన్న రూమే, 4 మెంబర్స్కి, మా కిడ్స్కి సరిపోయింది చక్కగా. ఇంకా రెంట్ కూడా 1000 రూపాయలే. అదిగో మా పిల్లలు కూడా ఇంకా నిద్రలో ఇస్తున్నారు. ఇంకా బీచ్ అంటే చాలు వాళ్ళకి ఎంత ఇష్టమో. బీచ్కి వెళ్దాం లేకుండా అంటే ఇంక అప్పుడు లెగిస్తున్నాడు. మా వాడైతే ఎక్కడ గనిజములు కనపడ్డా చాలు వాటిని తలకాయ ఇరగొట్టేస్తాడు. అది ఇంకా ఇంకా వాళ్ళ నానేమో వాడికి సపోర్టు. ఇంకేడ కనపడుతున్నాయా చూడు చూడు అని చెప్పి చూస్తుంటే వాటిని అలా తొక్కేస్తున్నాడు. ఇవైతే మా రూమ్ బయట ఇట్లా అన్ని లాడ్జ్లే ఉన్నాయి. ఇవన్నీ లాడ్జెస్ అనమాట టూరిస్టులకి. ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు బీచ్ చూడటానికి అట్లాగా. ఇంకా మేము రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము కావాలనుకున్నదేమో ఇట్లా లాడ్జ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నది. కాకపోతే నైట్ అయిపోయినందువల్ల ఇక్కడ రూమ్స్ అవైలబుల్ లేవన్నారు. ఇంకా వెళ్ళిపోయి అక్కడ తీసుకున్నాము. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకా బస్ దగ్గరికి వెళ్ళి ఈరోజు టిఫిన్ ఏం చేశారో చూసి టిఫిన్ అందరికి పెట్టేసి బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాము టిఫిన్ చేసేద్దామని చెప్పని. ఇంక ఇవన్నీ షాపులే అనమాట. ఏం షాపులు రా బాబు అని చూస్తేనేమో అక్కడ శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ అవా అనుకున్నాము. ఇంకా తర్వాత ముందుకు వెళ్తున్నాము. అదిగో చూడండి ఇట్లా శిల్పాలన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే ఇది మొత్తం శిల్పాలకి ఫేమస్ అంట ఇక్కడ. అందుకే ఎన్ని శిల్పాలు ఉన్నాయి. ఇంకా తర్వాత మా బస్సు, మా కుర్రోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఇదేమో మన బస్ మొత్తానికి సత్రం తీసుకున్నాం ఇక్కడ. ఆ సత్రం ఎలా ఉందో చూపిస్తాను. అక్కడ టిఫిన్ కూడా ఏం చేశారో ఈరోజు చూపిస్తాను పదండి. ఇంకా మా బస్సు వాళ్ళు అయితే వెళ్ళిపోయి బీచ్కి వెళ్ళి కూడా వచ్చేసినట్టున్నారు మేము లేచే టయానికి. మేము ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంక అందుకని మేము పొద్దున్నే ఎలాగో లేదు. ఇంకా అది ఇక్కడ దారిలో టిఫిన్ కొట్లు అవన్నీ ఉన్నాయి. ఇదే మన బస్సు, ఇందా చూపించింది కాదు, అది కూడా ఎల్లో కలర్లో ఉంటే మన బస్సు ఏమో అనుకున్నాను. అదే వీళ్ళంతా మన కుర్రోళ్ళు డ్రైవర్ అంకుల్తో మాట్లాడుతున్నారు. బ్యాగులు, యాక్సెసరీస్ అన్నీ బాగున్నాయి. ఇంకా బ్రాస్లైట్లు ఇంకా అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకా లేట్ అయిపోయింది కదా, ఆకలి అయితే మస్తు అవుతుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా ఉండలేరు ఆకలికి. ఇంకా అందుకని గబగబా వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకెళ్ళిపోతున్నామండి టిఫిన్ దగ్గరికి. ఇది సత్రము. ఈ సత్రం బస్ మొత్తానికి తీసుకున్నాము. మన వాళ్ళు ఏమో ఇది ఇక్కడ వంట చేస్తున్నారు. అది పక్కన వాళ్ళు ఇంకెవరు వచ్చినా సత్రాలు ఇటు పక్కనే తీసుకుంటారు చాలామందికి అయితే. అదిగో చూడండి పునుగులు, చట్నీ అనమాట ఈరోజు మన టిఫిను. ఇంక వెళ్ళిపోయి ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. మేము వచ్చేలేకే టిఫిన్ కూడా రెడీ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే టిఫిన్ చేస్తానే ఇంకా మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకుంటారు ఒకేసారి. ఇంకా లంచ్ ఎక్కడైనా ఆగి తినేయటమే. అందరు సత్రంలో ఉంటే మీరేంటో స్పెషల్గా రూమ్ తీసుకున్నారు అనుకోవద్దు. మా పిల్లలు ఏసీకి అలవాటు పడి ఉండలేరు. ఇంకా అందుకనే మేము రూమ్ తీసుకున్నాం. ఇంకా అందుకు చట్నీ పునుగులు రెడీ అయిపోయింది. తాలింపు కూడా మస్తు ఉంది చూడటానికి. ఇంకా వెళ్ళిపోయి అందరికి కొట్టించేద్దాము. కారం కూడా ఉంది. ఒక 5 పునుగులు అని చెప్పి పునుగులు, కారం, చట్నీ ఇంక ఇవన్నీ వడ్డిచ్చేస్తే ఇంక తినేస్తున్నారు అందరూ. కొంతమంది ఏమో బీచ్ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి అని ఎర్లీ మార్నింగే వెళ్ళి ఫోటోలు దిగొచ్చారు సన్ రైజ్ అయ్యేలోపు. కానీ మేము మటుకు ఇంకా వెళ్ళలేదండి, టిఫిన్ చేశాక వెళ్ళొచ్చని. మార్నింగ్ ఫేస్ బాగుందని చెప్పేసి అని ఫోటో తీసేసుకున్నాము. ఇంకా తర్వాత టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని వేసుకొని ఇంకా మా తమ్ముళ్ళని తీసుకొని ఇంకా మేము బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదేమో బస్ స్టాండ్ అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఫారినర్స్ కూడా కొంతమందిని చూసామండి మేము. అది వెళ్ళాము కూడా ఫారినరే. మేము కొంతమందిని అలా చూసామన్నమాట. మా వారేమో ఏ యాంగిల్లో వీడియో బాగా వస్తుందా అని చెప్పేసి అని మొత్తం చూసుకుంటున్నారనమాట. ఇదంతా గుడి అంటండి. గుడి ప్లేస్ బాగుండిద్దంట. ఇది దరువు మూవీలో బ్రహ్మానందం గారు తాప్సీకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు. రవితేజ వచ్చి ఏదో సంథింగ్ సీన్ ఉంటుంది కదా, రవితేజ ఏమో పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్ళి నేను చచ్చిపోతా అంటాడు కదా, ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారని అంటారు. మనకు తెలిసే ఒక్కటే, తెలియకుండా ఇంకెన్ని షూటింగ్లు జరుగుంటాయి ఇక్కడ. బీచ్ వ్యూ బాగుంటుంది కదా. చూడండి ఎలా ఉందో, ఆకాశం బీచ్ కలిసిపోయినట్టు. ఎంత దూరం నడిచామంటే అంత దూరం నడిచామండి. అసలు మామూలుగా కాలు నొప్పులు రాలా. మా పిల్లలు అయితే మమ్మల్ని ఎత్తుకోండి అని చెప్పి అని అంటున్నారు. ఇంకా వాళ్ళకి బీచ్ అంటే అంత ఇష్టం అండి. ఇంకా బీచ్ని చూడంగానే ఇంకా అన్నీ మర్చిపోయి ఇంకా ఆడేసుకుంటున్నారు.
కానీ ఆ బీచ్లోకి అసలు లోతే వెళ్ళకూడదు. అలలు చూసారా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. నేనే అసలు ఒక్క అలకే దెబ్బ కింద పడిపోయి మళ్ళీ పైకి లెగ్గుద్దామంటే లెగవనివ్వట్లేదు. వెంటనే అలలు వస్తున్నాయి. అలలతో పాటు మనిషిని వెనక్కి వెళ్ళిపోతున్నాను. చాలా భయం వేసింది అసలు. బీచ్లోకి వెళ్తే బాపట్ల బీచ్ కానీ చీరాల బీచ్ కానీ సాయంత్రం దాకా బయటికి రాను. కానీ ఇక్కడైతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. అంత అలలు వచ్చేసినాయి, అంత కొట్టేసినాయి అలలు నన్ను. భయం వేసింది. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంక మా వారికి ఇస్తే మా వారు పిల్లల్ని ఆడిపిస్తున్నారు. ఇంక నేనేమో ఇంక పక్కన కూర్చొని ఉన్నాను. ఇంకెళ్ళిపోయి కాసేపు ఉన్నాక ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఆడుకోవటానికైతే ఏం బాగాలేదు కానీ మనశ్శాంతికి కూర్చోటానికైతే బీచ్ సూపర్ ఉంటుంది. ఆ సముద్రం అలల సౌండ్, పైనేమో ఆకాశం, పక్షులు, పక్కనే గుడి, ప్రశాంతంగా భలే ఉంటుందండి. ఇంక మా పిల్లలు ఆడుకున్నదే ఆడుకుంటూ ఉంటారు. ఇంకెంతసేపు అయినా రారు బయటికి. అదిగో చూడండి చుట్టూ పచ్చగా ఎలా ఉందో. ఈ బస్ జర్నీ చేసిన రోజులు మా పిల్లలు సాయంత్రం అయితే చాలు అమ్మ కాలు నొప్పులు అని చెప్పి కాళ్ళు ఒత్తించుకున్నారు. ఎటు తిరిగినా చాలా దూరం నడవటం కదా, ఇంకా అందుకని వాళ్ళకి కాలు నొప్పులు వచ్చేసినాయి. పైగా ఏం తినేవాళ్ళు కాదు. ఇంటికాడైతే బాగా మంచిగా పెట్టవచ్చు. బస్సుల్లో అయితే ఆటరందులో పడి కొంచెం తిని ఇంకెళ్ళిపోయేవాళ్ళే. ఇంకా అలా జరిగేది. అందుకే రోజు కాలు నొప్పులు అంటారు. సాయంత్రం కూడా ఎంత కాలు నొప్పులు అంటారు చూడండి. అసలు కాళ్ళు వత్తండానే ఇద్దరు తెచ్చి ఇంకా ఒళ్ళో పెట్టేస్తారు. అంత ఆడేది ఎందుకు, నొప్పులు తెచ్చుకునేది ఎందుకు. మా వాడు చూడండి అసలు ఎలా డొల్లుతున్నాడు అలల మధ్యలో. ఇంకా నన్ను చూసాకైతే ఇంకా వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ చేతులే వదిలిపెట్టలేదు. ఫోటోలు దిగి వచ్చారు అన్నా కదా, చూడండి ఫోటోలు ఎంత బాగా వచ్చినాయి. అసలు ఏదో క్రియేట్ చేసినట్టే వచ్చినాయి. బాగుంది అసలు. ఇంకా ఆడుకున్నంతసేపు చాలే అని చెప్పేసి అని ఇంక బయలుదేరుతున్నాం. చూడండి నా ఫేస్ ఎలా ఉందో. నన్ను అలలు అసలు లెగవనివ్వలేదు. ఇంకా తర్వాత మా అమ్మాయి ఫేస్ చూడండి, నన్ను ఎందుకు తెచ్చారు బీచ్లోంచి బయటికి అప్పుడే అని చెప్పి ఫేస్ అలా పెట్టేసింది. ఇంకేమేమో టైం అయిపోతుంది. ఇంక మేము నెక్స్ట్ ఊరు వెళ్ళాలి. మహాబలిపురం నుంచి పాండిచ్చేరికి వెళ్ళాలి. తర్వాత పాండిచ్చేరిలో ఒక వీడియో ఉంటుంది. ఈ బీచ్ నుంచి ఇంకా ఫస్ట్ వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోవాలి. తర్వాత ఇంకా బస్సు ఎక్కి ఇంకా పాండిచ్చేరిలో దిగి లంచ్ చేసి ఇంకా పాండిచ్చేరి చర్చి, పాండిచ్చేరి బీచ్ ఇంకా అలా చూడాలి. ఇంకా చూడండి 10-11 అలా అయిపోయింది. కాళ్ళు అయితే మామూలుగా కాలుతలేదు. ఎక్కడ నేడుందో చూసుకొని ఇంకా అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాం మేమేమో ఇసుకలో నడవలేమని చెప్పులు కూడా వేసుకురాలేదు. దాని ప్రభావం ఇప్పుడు తెలుస్తుంది. కాళ్ళు కాలిపోతున్నాయి అసలు చెప్పులు వేసుకోకపోతే. ఇంకా ఆగి వెళ్ళిపోతున్నాం. ఇంకా మామూలుగా లేదు. ఇంకా అది చూడండి మా వారు పరిగెత్తుతాడు. అట్లా నీడ చూసుకొని చెట్ల నీడ పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి రూమ్కి అయితే చేరుకున్నాము. ఇంక అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయి రావాలండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.